అథర్వణ వేదంలో 8 రకాల వివాహాలు. నెంబర్ 1 బ్రహ్మ వివాహం, పెద్దల అంగీకారంతో శాస్త్ర ప్రకారంగా జరిగేది. నెంబర్ 2 దేవ వివాహం, దక్షిణతో పాటు తన కుమార్తెను బ్రాహ్మణునికి ఇచ్చివేయడం. నెక్స్ట్ నెంబర్ 3 అర్హ వివాహం, ఒక ఎద్దును ఆవును అమ్మాయి తండ్రికి ఇచ్చి పెళ్లి చేసుకోవడం. నెంబర్ 4 ప్రజాపద్య వివాహం, కన్యాశుల్కం వరకట్నం ఏదీ ఉండదు. నెక్స్ట్ నెంబర్ 5 గాంధర్వ వివాహం, పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం. నెంబర్ 6 అసుర వివాహం, వధువును కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం. నెక్స్ట్ నెంబర్ 7 రాక్షస వివాహం, అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తండ్రికి తెలియకుండా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్ నెంబర్ 8 పైశాచిక వివాహము, అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకోవడం. అన్ని ఇంపార్టెంట్, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్డ్.